Hi guys, I'm very happy because you're watching my video. If you like my video, please subscribe for further videos. కొన్ని రివెంజ్ స్టోరీస్ చాలా వైలెంట్గా ఉంటాయి. అలాగే ఇంకొన్ని రివెంజ్ స్టోరీస్ సైలెంట్గా ఉంటాయి. ఈ తలవన్ మూవీ రెండవ దారికి చెందింది. కొంతమందికి ఎవరి మీదనైనా రివెంజ్ ఉంటే వారిని ఊరికే సింపుల్గా చంపరు. వాళ్ళను హింసించి బాధపెట్టి మానసికంగా కృంగేలా చేసి కొన్ని ఏళ్ల దాకా వెయిట్ చేసి అప్పుడు చంపుతారు. ఈ మధ్య డైరెక్టర్స్ రియల్ ఇన్సిడెంట్స్ని తీసుకొని వాటిని డెవలప్ చేసి అప్పుడు సినిమాగా తీస్తున్నారు. ఆడియన్స్ కూడా లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఆ మూవీస్ని చూస్తున్నారు. ఒక చిన్న ఎలిమెంట్ని తీసుకొని దాని చుట్టూ స్టోరీ క్రియేట్ చేసి దానిని ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో డిజైన్ చేసిన సినిమానే తలవన్. నచ్చింది గాయస్ ఈ మూవీ నాకు. ఈ మూవీలో థ్రిల్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మెయిన్ లీడ్స్ ఇద్దరు అదరగొట్టారు. కార్తిక్ జయశంకర్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసి సినిమాను స్టార్ట్ చేసిన డైరెక్టర్ మెయిన్ పాయింట్కి రావడానికి కొంచెం టైం తీసుకున్నాడు. సెకండ్ హాఫ్ మొత్తం కార్తిక్ జయశంకర్ల ఇన్వెస్టిగేషన్తోనే రన్ అవుతుంది మూవీ. ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే ఈ మూవీ సెకండ్ హాఫ్లో ఇంకా బాగుంటుంది. ఇక ప్లాట్ విషయానికి వస్తే ఎస్ఐ కార్తిక్ ట్రాన్స్ఫర్ అయి సిఐ జయశంకర్ పనిచేస్తున్న పోలీస్ స్టేషన్లోకి వస్తాడు. కార్తిక్ది కొంచెం డాషింగ్ మెంటాలిటీ. అది జయశంకర్కు నచ్చదు. ఓ కేసులో అరెస్ట్ అయిన మందాస్ అనే ఫ్రెండ్ని జయశంకర్ పర్మిషన్ లేకుండా కార్తిక్ రిలీజ్ చేస్తాడు. ఆ విషయంలో కార్తిక్ జయశంకర్ల మధ్య గొడవ జరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు జయశంకర్ ఇంటిపైన రమ్య అనే అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. రమ్యతో పాటు జయశంకర్కు సంబంధం ఉందని ముందే అందరికీ తెలుసు. సో హత్య కూడా అతడి చేశాడని పోలీసులు డౌట్ పడతారు. అతడిని అరెస్ట్ చేస్తారు. ఇంతకీ రమ్యను ఎవరు మర్డర్ చేశారు? ఈ క్రైమ్లో జయశంకర్ ఎలా స్టక్ అయ్యాడు? ఈ మర్డర్ని కార్తిక్ ఎంక్వైరీ చేయడానికి కారణమేంటి అనేది మెయిన్ స్టోరీ. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే డైరెక్టర్ స్టోరీని ఎంత బాగా రాసుకున్నాడో అలాగే ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే డిజైన్ చేసుకున్నాడు. ఇలాంటి స్క్రీన్ ప్లే వల్ల మూవీ చూసేటప్పుడు పెద్దగా బోరింగ్ అనిపించలేదు. ఆసిఫ్ అలీ, బీజు మీనన్ యాక్టింగ్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. పోలీస్ క్యారెక్టర్స్లో ఇద్దరు కూడా చాలా అంటే చాలా డీసెంట్గా చేశారు. కొన్ని పోర్షన్స్లో వాళ్ళిద్దరు సీన్సెస్ టూ గుడ్ ఉన్నాయి. ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్గా థ్రిల్లింగ్గా ఉంటుంది. కొన్ని బాగా రాసుకున్నాడు డైరెక్టర్. ఇక నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ మూవీ స్టార్టింగ్లో వచ్చే సీన్సెస్ చాలా బోరింగ్గా ఉంటాయి. క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన చాలా టైంకి మెయిన్ పాయింట్కి వస్తాడు. అది మాత్రం చాలా లెంతీగా అనిపించింది. ఈ మూవీలో చాలా సీన్సెస్ ఎంగేజింగ్గా ఉన్నా కొన్ని సీన్సెస్ ఇల్లాజికల్గా అనిపిస్తాయి. అవి పెద్దగా కనెక్ట్ కావు. వాటిని ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండేది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, బీజు మీనన్, ఆసిఫ్ అలీ ఇద్దరు టూ గుడ్గా యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరు యాక్టింగ్ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. ఆసిఫ్ అలీ స్క్రీన్ టైం ఈ మూవీలో ఎక్కువగా ఉంటుంది. మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ క్యారెక్టర్స్కి తగ్గట్టు వాళ్ళు పర్ఫామ్ చేశారు. కమింగ్ టు టెక్నికాలిటీస్, మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, స్క్రీన్ ప్లే అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ ఈ మూవీలో డీసెంట్గా ఉన్నాయి. ఓవరాల్గా మూవీ గురించి చెప్పాలంటే మూవీ స్టార్టింగ్ సీన్సెస్ స్లోగా ఉన్న స్టోరీలో మెయిన్ పాయింట్ వచ్చిన తర్వాత నుండి లాస్ట్ వరకు ఎంగేజింగ్గా ఉంటుంది. కొన్ని సీన్సెస్ టూ గుడ్ ఉన్నాయి. ఈ మూవీలో ఇద్దరు పోలీస్ క్యారెక్టర్స్ని డిజైన్ చేసుకున్న విధానం చాలా బాగుంది. అదే ఈ మూవీకి హైలైట్ అని చెప్పొచ్చు. క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కువగా చూసేవారు ఈ మూవీని ట్రై చేయండి. ఈ మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మూవీ చూసి డిసప్పాయింట్ అయితే అవ్వరు. గాయస్, ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఏ మూవీని కించపరచడం, తప్పు చేసి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. ఒకవేళ ఏదైనా మూవీ పోస్టర్ కానీ టీజర్ కానీ మీకు ఎక్సైట్మెంట్ ఇస్తే మీరు ఆ మూవీ చూడండి. ఎందుకంటే నాకు బాగాలేదనిపించిన మూవీ కూడా మీకు బాగా అనిపించవచ్చు. సో ఇది గాయస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఒకవేళ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.